ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అక్టోబర్ 12న మేషరాశి వారు విశేషమైన అదృష్టాన్ని పొందబోతున్నారు. మీరు ఊహించలేనంత ధన సంపద మీ సొంతం కాబోతోంది. ముఖ్యంగా ఈ రోజున మీ జీవితానికి సంబంధించిన ఆర్థిక పురోగతికి సంబంధించిన అంశంలో విశేషమైన మార్పు చోటు చేసుకుంటుంది. మరి మేషరాశి వారు ఆర్థిక అంశాలకు సంబంధించి ఆర్థిక పురోగతిని ఏ విధంగా సాధిస్తారు, అలాగే ఈ సమయంలో వీరి జీవితానికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీరు ఏ చెట్టు దగ్గర ఏ పరిహారాన్ని పాటించాలి, ఏ అంశాలలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి కుజుడు. అయితే ఈ రాశి వారి మనస్తత్వం చూసుకున్నట్లయితే దయాగుణం, దానగుణం కలిగి ఉంటారు. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి కుటుంబం అంటే అపారమైన ప్రేమాభిమానాలు కలిగి ఉంటాయి. కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా వీరి కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి సహాయం చేస్తే వారిని ఎప్పటికీ మర్చిపోరు. అంటే వీరికి కృతజ్ఞతా భావం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే కార్యదీక్షత, కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. అయితే వీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోయినా విసుగు చెందరు. ఎంతకాలమైనా సరే ఓపిగ్గా ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీరికి ఇచ్చిన పనిని మీరు తెలివితేటలను ఉపయోగించి నేర్పరితనంతో చాకచక్యంగా అందరికంటే ముందుగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారి జీవితంలో అక్టోబర్ 12న అద్భుతం జరగబోతోందని చెప్పవచ్చు. అయితే జాతకరీత్యా మీరు అనేక అంశాలలో ఇతరుల చేత మోసపోయే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది. ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబమన్నా బంధువులన్నా మీకు అపారమైన గౌరవం, ప్రేమ ఉంటాయి. కానీ వాటికి భిన్నంగా మీ కుటుంబ సభ్యులకు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్న విషయాన్ని గమనించాలి. ఏదో ఒక సందర్భంలో కుటుంబ సభ్యుల చేత మోసపోయే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక అంశాలలో పురోగతి సాధిస్తారు. అది మీరు చేస్తున్నటువంటి వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా మీరు చేపట్టిన వ్యాపారంలో మీకు అధికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. గతంలో మీరు డబ్బులు అప్పుగా ఇచ్చి తిరిగి రాని సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సమయంలో ఆ డబ్బులు తిరిగి రావడం వల్ల మానసిక ఆనందాన్ని పొందుతారు. వారు మీతో మీకు అనుకూలంగా మాట్లాడుతూనే ఉంటారు. మంచిగా మాట్లాడుతూనే మీరు లేని సందర్భంలో ఇతరులతో మీ గురించి చెడుగా చెప్పే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కుటుంబంలో మీపైన చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్భాలలో మిమ్మల్ని మోసం చేస్తున్న వ్యక్తులు ఎవరు అని తెలిసినా కూడా మీరు ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత మీ మంచి కోరేవారు ఎవరు, చెడు కోరేవారు ఎవరు అనే అంశంలో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అయితే అది బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా సరే మీరు ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. ఇక మీ చెడు కోరుకునే వారు ఎవరైతే ఉన్నారో ఏదో ఒక సందర్భంలో వారి మాట తీరు ద్వారా ఈ విషయం మీకు తెలుస్తుంది. అటువంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఇటువంటి వారితో కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ, ఆర్థిక పురోగతికి సంబంధించిన విషయాలు కానీ, లేదా ఇతర ఏ పర్సనల్ విషయాలైనా సరే వారితో చర్చించడం మానేయండి. లేదంటే మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. జీవితం అంటేనే ఒడిదుడుకులు ఉంటాయి. అందుచేత ఈ రాశి వారి జీవితంలో కూడా కష్టాలు, సుఖాలు ఖచ్చితంగా ఉంటాయి. అందుచేత కష్టంగా వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండాలి. నిత్యం దేవుడిని స్మరిస్తూ ఉండాలి. ఇక ఈ రాశి వారు ఎంతో శ్రమ పడతారు. ఖాళీగా కూర్చోవడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించలేదు అని మాత్రం మీకు అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే ఆలోచన మీకు రావచ్చు. కారణం గ్రహస్థితుల కారణంగా మీకు ఇప్పటిదాకా ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇకపై మీరు ఎటువంటి చింత పడనక్కర్లేదు. ఎందుకంటే ఇకపై మీ పరిస్థితి మారబోతోంది. కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ పరిస్థితి మారుతుంది. భగవంతుడు మనం చేసే పనులను ఎప్పుడూ గమనిస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ విషయంలో కూడా మీరు బాధపడకండి. భగవంతుడు మీకు అండగా ఉంటాడు. మీ నుంచి సహాయం పొంది మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు తిరిగి మీ వద్దకు క్షమాపణ చెప్పి వచ్చి మరీ క్షమాపణ కోరుతారు. ఇక నుంచి మీ జీవితం మారిపోతుంది. ప్రతి ఒక్క పనిలో కూడా మంచి జరగడం అనేది మీకు స్టార్ట్ అవుతుంది. కీర్తి ప్రతిష్టలు, ముఖ్యంగా ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని పొందుతారు. మీకు కష్టానికి తగ్గ గుర్తింపు పొందుతారు.
సమాజంలో కూడా మంచి పేరుని సంపాదించుకుంటారు. మిమ్మల్ని మోసం చేసిన వారి నుంచి తిరిగి మీరు లబ్ధి పొందుతున్నారు. అంతేకాదు, అంటే వారు తిరిగి మీ క్షమాపణ చెప్పి ఒక కావలసిన సాయం చేసి పెడతారు. వారి తప్పుని వారు తెలుసుకుంటారు. మీ మంచితనాన్ని వారి స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు మీకు క్షమాపణలు చెప్పాలి. అయితే ఈ రాశి వారికి ఎప్పుడైతే కష్టకాలంలో వచ్చిందో అప్పుడు కుంగిపోకుండా ఖచ్చితంగా తర్వాత మంచి రోజులు వస్తాయని, పూర్తి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి అని ఇది చాలా ముఖ్యమైన అంశంగా చెప్పడం అయినది. ఎందుకంటే ఎవరికి కూడా కష్టాలు అనేవి కలకాలం ఉండవు. తర్వాత మంచి రోజులు వస్తాయి అనే ఆశతో జీవించాలి. దేవుడి మీద ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. అంతేకాదు, మీకు జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలను కూడా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనలో చాలా మందిని చూస్తూ ఉంటాం. సుఖాలు అలాగే వచ్చినప్పుడు దేవుడిని మర్చిపోతారు. అలాగే కష్టాలు వచ్చినప్పుడు మాత్రం దేవుడి దగ్గర వేడుకుంటారు. మరికొంతమంది అయితే కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది భగవంతుడు నాకేమి చేశాడు, నాకేమీ చెయ్యలేదు అని ఆలోచిస్తున్నప్పుడు పరిస్థితి ఏమీ చెయ్యలేదు, అయినప్పటికీ కూడా భగవంతుడు కూడా మీకు అండగా ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోబడింది. ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక వృత్తి వ్యాపారాల విషయంలో ఇలా అనేక రకాల అంశాలలో మీరు గతంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నింటి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇక అంతేకాకుండా మీ సహా ఉద్యోగులు కూడా మీకు సహాయం చేస్తారు. గతంలో మీరు వారికి సహాయపడిన విషయాన్ని మీరు గుర్తుంచుకొని వారికి తిరిగి మీరు సహాయం చేస్తారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. ఇక ఒక శుభవార్త వినబోతున్నారు. ఆర్థిక పురోగతికి సంబంధించిన అంశంలో మీకు ఈ శుభవార్త అనేది ముఖ్యంగా తెలిసిపోతుంది. అంతేకాకుండా ఈ రోజున జమ్మి చెట్టు పూజ అనేది చాలా ప్రత్యేకమైన జమ్మి ఫలితాన్ని ఇస్తుందని పండితులు వివరిస్తున్నారు. అంతేకాకుండా దసరా రోజు పాలపిట్టను చూడ్డానికి అదృష్టంగా చెబుతారు. ఇందుకు గల కారణం పూర్వం పాండవులు అరణ్యవాసం ముగించుకొని రాజ్యానికి వస్తుండగా పాలపిట్టను చూస్తారని, అది కూడా విజయదశమి రోజున కావడంతో తర్వాత అన్నవారికి విజయాలే కలిగాయని, ఆనాటి నుంచి ప్రతి విజయదశమి పాలపిట్టను దర్శించుకోవడం ఒక అలవాటుగా చేస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి. సో చూసారు కదండి, అక్టోబర్ 12వ తారీఖున మేషరాశి వారు ఊహించలేనంత ధన సంపద ఏ విధంగా సొంతం చేసుకోబోతున్నారు, మీ జీవితానికి సంబంధించిన ఆర్థిక పురోగతికి సంబంధించిన అంశంలో ఎటువంటి విశేషమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.